ఓం నమో నాగమ్మ తల్లి నమః ఓం అమ్మగన్నమ్మ తల్లికి జై తల్లి. అమ్మ తల్లి భూమి మీద ఉన్న మానవులందరూ కూడా కులమత భేదాలు లేకుండా చల్లగా 1000 ఏళ్ళు ఆనందంగా ఉండాలని పాడి పంటలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మ తల్లి మాతాకి జై. అమ్మ తల్లికి జై. అమ్మగన్నమ్మ తల్లికి జై. ఓం తల్లి మాతాకి జై. అమ్మలగన్నమ్మకి మానహగమ్మ తల్లి నమః. ఓం భగవతే నమః జై. ఓం తల్లి మాతాకి నాగమ్మ తల్లి నమః. ఓం నమః. ఊరు గ్రామం పేరు మీద కూడా చెప్తున్నాను. మీ కుటుంబాలన్నీ పచ్చగా 1000 ఏళ్ళు ఆనందంగా ఎలాంటి రోగ పీడలు లేకుండా చల్లగా చూడాలని ఈ నాగమ్మ తల్లిని వేడుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా రోజు నేను పెట్టే వీడియోలను చూస్తూ మీరు లైక్ చేసుకొని షేర్ చేసుకొని మీకు ఏదన్నా సమస్యలు ఉంటే అన్నీ తొలగిపోవాలని ఈ తల్లి ద్వారాగా కోరుకుంటున్నాను. జై తల్లి మాతాకి నాగమ్మ తల్లి నమః. ఓం తల్లి మాతాకి జై. అమ్మలగన్నమ్మకి జై. అమ్మగన్నమ్మ తల్లికి జై. నాగమ్మ తల్లి నమః. నా తండ్రి నాగుకి జై. ఓం అమ్మ తల్లి మతాకి తల్లిదమ్మ కాపాడమ్మ. అమ్మ తల్లి మతాకి జై. భూమి మీద ఉన్న జీవరాశులు మహానందరూ కూడా పాడి పంటతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా రోగ పీడ లేకుండా కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా భార్యాభర్తలు చదువుకునే బాలికలతో అందరూ కూడా ఉద్యోగాలతో ఎవరి వృత్తి వాళ్ళు చేసుకునే దాంట్లో ఎలాంటి భంగిమ ఎలాంటి లేకుండా చక్కగా చూడమ్మ తల్లి మాతాకి జై. మాత జై. నాగు ఓకే. ఓం నాగమ్మ తల్లి నమః. ఓం తల్లి మాతాకి జై. అమ్మగన్నమ్మ తల్లికి జై. భూమి మీద జీవరాశులందరూ మానవులందరూ కూడా చల్లగా కోరుకుంటున్నాను. అమ్మ తల్లి మాతాకి అది పేనాపు. ఓం తల్లి మాతాకి జై. అమ్మలగన్నమ్మకి జై. అమ్మగన్నమ్మ తల్లికి జై. మాత జై తల్లి. ఓం భగవతే నమః. లోకందేశ్వరాయ చేతుల జై తల్లి జై మాత ఓకే. ఓం తల్లి మాతాకి జై. నాగమ్మ తల్లి నమః. నా తల్లి నాగమ్మకి నా తల్లి నాగుకి నాగలోక శక్తి జై. జై నాగు. ఓం నాగమ్మ తల్లి నమః. ఓం నమో నాగేంద్రియ నమః. జై మాత జై తల్లి. ఓం భగవతే నమః. నమస్తే అండి. రోజు నేను ఇంత గట్టిగా పూజ ఎందుకు చేస్తున్నానంటే నా ఒక్కరి కోసం కాదు. భూమి ప్రపంచం దేశాల్లో ఏ దేశం నాకు అనవసరం. సముద్రం అంచు అంతవరకు కూడా అందరూ చల్లగా పచ్చగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఈ తల్లి సాక్షిగా ఈ త్రిశూల సాక్షిగా కూడా ఈ మూడు కన్నుల సాక్షిగా కూడా చెప్తున్నాను. అందరూ కూడా ఏ వ్యాపారం చేసుకోవచ్చు. ఇప్పుడు సినీ నటులు ఉన్నారు, వాళ్ళ వృత్తి అది. నేనున్నాను, నా వృత్తి ఇది. వడ్రంగి తలుపులు చేస్తారు, వాళ్ళ వృత్తి అది. ఏంటి కాయడం ఎవరి వృత్తి వాళ్ళు. అన్ని వేషధారం లేకపోతే మానవ జీవితం లేదు. తెలుసా మీకు ఆ విషయం? అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏంటంటే నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. నా వీడియో చూడండి. కొన్ని ఎనకటోళ్ళు అనేవాళ్ళు పంచిన పాపాలు కూడా వదిలిపోతాయిరా బాబు అనేవాళ్ళు. నన్ను ఎందుకు తెలుసా? ఎలమనేవాళ్ళు, గుళ్ళకెలమనేవాళ్ళు. నేను ఏంటో అప్పుడు గోళీలు ఆడుకోవడం, క్రికెట్ ఆడుకోవడం ఇలా వెళ్ళాం. ఏంటి అదే ఇప్పుడు టచ్ పని లేవు. ఇప్పుడు అట్ట కాదుగా. ఆ గోళీలు ఎడిపోయినే తెలీదు, ఏంది ఆ క్రికెట్ ఎడిపోయింది తెలీదు, ఆ వాలీబాల్ ఎడిపోయింది తెలీదు. అలాగే మీకు సమస్య ఏదన్నా ఉంటే నేను ఇంత నిఘాగా చేస్తున్నానంటే నాకులాగా ఇలా చెప్పి చేసేవాళ్ళు ఎవరంటే ఒక్కసారి నాకు వీడియో చేయండి చూద్దాం. ఇవాళ చూడండి అలంకరణ ఎలా ఉంటుందో. జిల్లేడు పూలతో వాళ్ళకి సంతోషాన్ని లేపుతాను పైకి, తెలుసా? అలాగే ఆ నాగతల్లి సాక్షిగా మీ కుటుంబాలందరూ కూడా పాడి పంటలతో చల్లగా 1000 ఏళ్ళు ఉండాలని కోరుకున్నాను. జై నాగు జై మాత. నాకు ఫోన్ చేయండి, నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ ఏమంటే ఫోన్ చేయండి, మాట్లాడతాను, సరదాగా మాట్లాడతాను, ఫ్రెండ్లీగా మాట్లాడతాను. హ్యాపీ.